వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. మహిళల పట్ల వివక్షతను కుటుంబ స్థాయి నుండే పారదోలినప్పుడు మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో ఆనం కళాకేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వీసీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ మహిళా సాధికారతకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 Accelerate Action. Accelerate Action. What does this word mean? ఎందుకు మనం 2025ని Accelerate Action అన్న కాన్సెప్ట్ తో తీసుకున్నామంటే, మహిళలు ఇంటి నుంచే వాళ్ళ మీద రకరకాలైనటువంటి సైకలాజికల్, ఎమోషనల్, సోషల్ రకరకాల ప్రాబ్లమ్స్, ఫిజికల్ రకరకాల ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అలాగే ఎక్కువ భాగం మహిళల్ని బాధ పెట్టేవాళ్ళు నా దృష్టిలో మగవాళ్ళు కాదండి, ఆడవాళ్లే. ఆ మాట ఎందుకంటున్నానంటే, ఒక ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డని నా బిడ్డ, నా కోడలు అని గౌరవించగలిగినటువంటి అత్తలు చాలా తక్కువ ఉన్నారు. ఈ అమ్మాయి బయట నుంచి వచ్చింది, పక్కన ఊరమ్మాయి, ఆడబిడ్డ, అక్కడి బిడ్డ అన్న కాన్సెప్ట్తోనే ఆమెని తన బిడ్డ కంటే దూరంగా ఆలోచించే తల్లులు చాలామంది ఉన్నారు సొసైటీలో కూడా. ఒక ఆడపిల్ల మన వేరే కుటుంబం నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ కనుక బాధపడితే భర్త ఫస్ట్ కారణం, అత్తగారు సెకండ్ కారణం, అన్నిటికీ మూల కారణం మామగారు, ఇంకొక అతిపెద్ద కారణం ఆడపడుచు. ఏ రోజైతే ఇలాంటి వివక్ష కుటుంబంలోని మొట్టమొదటిసారిగా ఏ ఇంట్లో అయితే ఆ పాపని కూడా మన పాపగా మనం ఆలోచించగలిగిన రోజు రియల్ విమెన్ ఎంపవర్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా. అలాంటి సమాజం గురించి చూద్దాం. ఇంకొక చిన్న మాట, మీ ఇంట్లో కనుక బాబు పాప ఉంటే, మీ బాబు కనుక చీపురు కట్ట పట్టుకొని ఇల్లు ఊడిస్తే తల్లి అంటుంది, ఏమిట్రా ఆడపిల్లలాగా చీపురు కట్ట పట్టుకుని తిరుగుతున్నావు అని అంటుంది. పనికి జెండర్ లేదండి, పనికి ఎప్పుడూ జెండర్ లేదు. మనం క్రియేట్ చేసుకున్నాం, మనమే పురుష ఆధిక్యతని ఇచ్చాం. ఈరోజు ఆడపిల్లలు చూస్తున్నారు కదా, ర్యాపిడో దగ్గర నుంచి ఎయిర్ ఫ్లైట్లు, జెట్ ఫ్లైట్లు, ఆఖరికి మన రాష్ట్రపతి కూడా ముర్ము మేడం. అన్ని రంగాలు, ఏ రంగం లేదండి. అయితే ఏమంటున్నారంటే, నేను నీతోటి నడవాలి అంటే, నీ ముందు నడవాలి అంటే నువ్వు నా వెనకబడ్డావని నేను అనుకుంటానా? కాదు. నేను నీ వెనకాల నడవాలని అనుకుంటే నువ్వు నన్ను లీడ్ చేస్తావా? కాదు. ఒక్క నిమిషం ఆలోచించు. నీతో నేను సమంగా నడవాలని కోరుకుంటున్నాను. అలాంటి రోజు గురించి అన్ని రంగాల ఉమెన్ ఆలోచించాలి. మేలుకో అని నేను అన్ను. ఫస్ట్ మనకి ఆలోచన వస్తే, ఆలోచించగలిగినటువంటి మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్గా మనం మేలుకుంటాం. ఆ మేలుకొని మనకి మనమే క్రియేట్ చేసుకున్నటువంటి ఆ యశస్సులో మనం మునిగి ఉంటాం. ఈ ప్లేస్ మా అత్తగారి ఇల్లు కూడా, ఊరు కూడా. అయితే నాకు ఇక్కడికి రాగానే గుర్తొచ్చేది కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఎంత వర్క్ చేశారండి. ఈరోజు మనం కొన్ని విషయాల్లో ఆ పెద్దాయన్ని తలుచుకోకుండా ఉండలేం. ఆలోచించండి, ఇలాంటి మహానుభావులందరూ కూడా మనకు ఒక దారిని వేశారు, ఒక దారిని ఏర్పరిచారు. Of course, the first step is always alone. మొట్టమొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. అడుగులు వేసుకుంటూ పోతేనే అది మహాదారి అవుతుంది. ఎందుకంటే ఇలాంటి మహానుభావులందరినీ మనం ఒకసారి తలుచుకుంటూ, వాళ్ళు మన దగ్గర లేకపోయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నామంటే, వీరు కీర్తికి యశస్సులు. దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. చిన్నపిల్లలుంటే శుభ ఆశీస్సులు. మీ అందరికీ తెలిసిందే, బహుశా 3-4 రోజుల నుంచి మేము ఇదే మాట వింటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 Accelerate Action.
accelerate action. What does this word mean? ఎందుకు మనం 2025ని accelerate action అన్న కాన్సెప్ట్తో తీసుకున్నామంటే, మహిళలు ఇంటి నుంచే వాళ్ళ మీద రకరకాలైనటువంటి సైకలాజికల్, ఎమోషనల్, సోషల్ రకరకాల ప్రాబ్లమ్స్, ఫిజికల్ రకరకాల ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అలాగే ఎక్కువ భాగం మహిళల్ని బాధ పెట్టేవాళ్ళు నా దృష్టిలో మగవాళ్ళు కాదండి, ఆడవాళ్లే. ఆ మాట ఎందుకంటున్నానంటే, ఒక ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డని నా బిడ్డ, నా కోడలు అని గౌరవించగలిగినటువంటి అత్తలు చాలా తక్కువ ఉన్నారు. ఈ అమ్మాయి బయట నుంచి వచ్చింది, పక్కన ఊరమ్మాయి, ఆడబిడ్డ, అక్కడి బిడ్డ అన్న కాన్సెప్ట్తోనే ఆమెని తన బిడ్డ కంటే దూరంగా ఆలోచించే తల్లులు చాలామంది ఉన్నారు సొసైటీలో కూడా. ఒక ఆడపిల్ల మన వేరే కుటుంబం నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ కనుక బాధపడితే భర్త ఫస్ట్ కారణం, అత్తగారు సెకండ్ కారణం, అన్నిటికీ మూల కారణం మామగారు, ఇంకొక అతిపెద్ద కారణం ఆడపడుచు. ఏ రోజైతే ఇలాంటి వివక్ష కుటుంబంలోని మొట్టమొదటిసారిగా ఏ ఇంట్లో అయితే ఆ పాపని కూడా మన పాపగా మనం ఆలోచించగలిగిన రోజు రియల్ విమెన్ ఎంపవర్మెంట్ వస్తుందని నేను అనుకుంటున్నా. అలాంటి సమాజం గురించి చూద్దాం. ఇంకొక చిన్న మాట, మీ ఇంట్లో కనుక బాబు పాప ఉంటే, మీ బాబు కనుక చీపురు కట్ట పట్టుకొని ఇల్లు ఊడిస్తే తల్లి అంటుంది, ఏమిట్రా ఆడపిల్లలాగా చీపురు కట్ట పట్టుకుని తిరుగుతున్నావు అని అంటుంది. పనికి జెండర్ లేదండి, పనికి ఎప్పుడూ జెండర్ లేదు. మనం క్రియేట్ చేసుకున్నాం, మనమే పురుష ఆధిక్యతని ఇచ్చాం. ఈరోజు ఆడపిల్లలు చూస్తున్నారు కదా, ర్యాపిడో దగ్గర నుంచి ఎయిర్ ఫ్లైట్, జెట్ ఫ్లైట్లు, ఆఖరికి మన రాష్ట్రపతి కూడా ముర్ము మేడం. అన్ని రంగాలు, ఏ రంగం లేదండి. అయితే ఏమంటున్నారంటే, నేను నీతోటి నడవాలి అంటే, నీ ముందు నడవాలి అంటే నువ్వు నా వెనకబడ్డావని నేను అనుకుంటానా? కాదు. నేను నీ వెనకాల నడవాలని అనుకుంటే నువ్వు నన్ను లీడ్ చేస్తావా? కాదు. ఒక్క నిమిషం ఆలోచించు. నీతో నేను సమంగా నడవాలని కోరుకుంటున్నాను. అలాంటి రోజు గురించి అన్ని రంగాల ఉమెన్ ఆలోచించాలి. మేలుకో అని నేను అన్ను. ఫస్ట్ మనకి ఆలోచన వస్తే, ఆలోచించగలిగినటువంటి మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్గా మనం మేలుకుంటాం. ఆ మేలుకొని మనకి మనమే క్రియేట్ చేసుకున్నటువంటి ఆ యశస్సులో మనం మునిగి ఉంటాం. ఈ ప్లేస్ మా అత్తగారి ఇల్లు కూడా, ఊరు కూడా. అయితే నాకు ఇక్కడికి రాగానే గుర్తొచ్చేది కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఎంత వర్క్ చేశారండి. ఈరోజు మనం కొన్ని విషయాల్లో ఆ పెద్దాయన్ని తలుచుకోకుండా ఉండలేం. ఆలోచించండి, ఇలాంటి మహానుభావులందరూ కూడా మనకు ఒక దారిని వేశారు, ఒక దారిని ఏర్పరిచారు. అఫ్ కోర్స్ ద ఫస్ట్ రోడ్ ఈజ్ ఆల్వేజ్, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేజ్ అలోన్. మొట్టమొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. అడుగులు వేసుకుంటూ పోతేనే అది మహాదారి అవుతుంది. ఎందుకంటే ఇలాంటి మహానుభావులందరినీ మనం ఒకసారి తలుచుకుంటూ, వాళ్ళు మన దగ్గర లేకపోయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నామంటే, వీరు కీర్తికి యశస్సులు.